ఐపీఓలో షేర్స్ కొనటం రిస్కా? షేర్స్ బై చేస్తున్నామంటేనే రిస్క్. ఒక్క షేర్ కి 2,500. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఏంటక్క? DRHP ని ఫైల్ చేస్తారు. ఏమే ఫస్ట్ ఈ ఐపీఓస్ కి రావాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీ ఈ ప్రపంచంలోనే ఫస్ట్ ఐపీఓకి వచ్చిన కంపెనీగా రికార్డ్స్ చెప్తున్నాయి. ది స్టేట్ జనరల్ ఆఫ్ యునైటెడ్ నెదర్లాండ్స్ వాళ్ళు 1602లోనే ఈ కంపెనీని ఫామ్ చేశారు. ఈ కంపెనీ లిస్ట్ అయిన ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన మరియు ఇంకా ఫంక్షనింగ్ లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చాలా కంపెనీస్ వరల్డ్ వైడ్ గా ఐపీఓస్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేసి ఇన్ రిటర్న్ పబ్లిక్ కి షేర్ ఓనర్షిప్ ని ఇస్తున్నాయి. ఇన్ని ఇయర్స్ లో కొన్నిసార్లు ఎక్కువ ఐపీఓస్ ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చాయి. కొన్ని ఇయర్స్ లో అసలు ఈ కంపెనీస్ కూడా ఐపీఓకి వచ్చేవి కావు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో .com బూమ్ అప్పుడే చాలా స్టార్టప్స్ ఐపీఓస్ ద్వారా మనీని రేస్ చేశాయి. అలాగే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ టైం నుంచి కోవిడ్ కి ముందు వరకు చాలా తక్కువ ఐపీఓస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఆఫ్టర్ కరోనా మెనీ యూనికార్న్ కంపెనీస్ మార్కెట్ లో ఎక్కువగా లిస్ట్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఎపిసోడ్ 4 and 5 చెప్పినట్టు ఐపీఓ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ టర్మ్స్ ని కూడా నువ్వు ఎక్కువగా ఐపీఓ టైంలో వింటావు. అదే RHP అంటే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అన్నమాట. ఇది DRHP కి అప్డేటెడ్ వర్షన్. దీనిలో కూడా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఉంటాయి. ఈ RHP సెబీకి సబ్మిట్ చేసిన తర్వాత ఐపీఓ అనేది మినిమం 3 days నుంచి 10 days మధ్య పబ్లిక్ కి ఓపెన్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పబ్లిక్ వాళ్ళ డిమాట్ అకౌంట్ ద్వారా ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐపీఓ కి బిడ్ చేయవచ్చు. ఈ కంపెనీస్ ఐపీఓస్ ని రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ RII, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ NII, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ QIB, యాంకర్ ఇన్వెస్టర్స్ ఎంప్లాయీ, షేర్ హోల్డర్స్ కేటగిరీలో ఆఫర్స్ చేస్తాయి. ఈ కేటగిరీస్ మధ్య డిఫరెన్సెస్ ఏంటక్క? రీటైల్ కేటగిరీలో మనం బిడ్ చేసే అమౌంట్ ₹2 lakhs కంటే ఎక్కువ ఉండదు. ఒక లాట్ సైజ్ మాక్సిమం 15,000 అనుకుంటే మనం రీటైల్ కేటగిరీలో మాక్సిమం 13 లాట్స్ వరకు అప్లై చేయవచ్చు. ఈ కేటగిరీలో 35% వరకు షేర్స్ ని రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ NII కేటగిరీ 2 types ఉంటాయి. అవి స్మాల్ NII అండ్ బిగ్ NII. స్మాల్ NII అంటే 10 lakhs కంటే తక్కువ అమౌంట్ తో బిడ్ చేసేవాళ్ళు. 10 lakhs కంటే ఎక్కువ అయితే బిగ్ NII అని అంటాం. మళ్ళీ ఈ స్మాల్ NII లో కూడా 2 types ఉంటారు. 2 lakhs నుండి 5 lakhs వరకు అమౌంట్ తో బిడ్ చేసేవారిని స్మాల్ హై నెట్ వర్త్ ఇండివిజువల్ అని, 10 lakhs వరకు బిడ్ చేసేవారిని బిగ్ హై నెట్ వర్త్ ఇండివిజువల్ అని అంటాం. ఈ మొత్తం NII కేటగిరీలో 15% వరకు షేర్స్ ని రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ QIB లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ FPIs, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ VCFs, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ AIFs, ఫారెన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ FVCIs, ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రొవిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ NBFCs లో ఎవరైనా ఉండవచ్చు. ఈ కేటగిరీలో 50% వరకు షేర్ ని రిజర్వ్ చేస్తారు. యాంకర్ ఇన్వెస్టర్ అంటే ఇండివిజువల్, కంపెనీ ఆర్ మ్యూచువల్ ఫండ్ లో ఎవరైనా కావచ్చు. వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ QIB లో పార్ట్ అన్నమాట. వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీలో మినిమం 10 crores కి బిడ్ చేస్తారు. వీరికి IPO ఓపెన్ అయ్యే 1 day బిఫోర్ షేర్స్ అలాట్ చేస్తారు. ఈ QIB అలాట్మెంట్ లిస్ట్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బయర్ నేమ్స్ ఉంటే ఆ IPO కి మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది. అలాగే కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ కి మరియు వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి కొన్ని షేర్స్ రిజర్వ్ చేస్తాయి. నెక్స్ట్ షేర్ ప్రైస్ ని ఫిక్స్డ్ ప్రైస్ తో ఆఫర్ చేస్తారు. ఆర్ ఎపిసోడ్ 4 లో చెప్పినట్టు బుక్ బిల్డింగ్ ద్వారా ప్రైస్ ని ఫిక్స్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని మనం వాళ్ళ RHP లో చూడవచ్చు. వీళ్ళకి ఈ షేర్స్ ని ఎలా అలాట్ చేస్తారక్క? ఇంకా రీటైల్ కేటగిరీలో అలాట్మెంట్ లాటరీ బేసిస్ లో చేస్తారు. మనం ఒక్కసారి అప్లై చేశాక మనకు ఇష్టం లేకపోతే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అది HNI కేటగిరీలో అప్లై చేస్తే అలా విత్డ్రా చేయలేం. అలాగే బిడ్ చేసే ప్రైస్ ఆఫర్ చేసే ప్రైస్ దగ్గర ఆర్ మోర్ ప్రైస్ కి బిడ్ చేయాలి. ఈ కేటగిరీలో అలాట్మెంట్ అనేది ప్రపోర్షనేట్ ఆర్ లాటరీ ద్వారా డిసైడ్ చేస్తారు. అంటే NII కేటగిరీలో IPO 100 times సబ్స్క్రైబ్ అయింది అనుకో,
అండ్ హెచ్ఎన్ఐ ఒక 80 లాట్స్ కి అప్లై చేస్తే అలాట్మెంట్ ని లాటరీ ద్వారా డిసైడ్ చేస్తారు. అదే సేమ్ కేసులో హెచ్ఎన్ఐ 100 లాట్స్ ని అప్లై చేస్తే తనకు 1 లాట్ లో కన్ఫర్మ్ గా అలాట్ అవుతుంది. ఇంకా ఎక్కువగా వినే వర్డ్, ఎక్కువ మంది ఐపీఓ అప్లికెంట్స్ చూసే వర్డ్ జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. కొన్ని ఐపీఓ స్టాక్స్ లిస్ట్ అవటానికి ముందు అన్అఫిషియల్ గా ఓవర్ ద కౌంటర్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి ఎంత ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయో చెప్పేదే ఈ జిఎంపి. సో జిఎంపి ఎక్కువగా ఉంటే ఆ ఐపీఓకి డిమాండ్ బాగా ఉంటుంది అండ్ మంచి లిస్టింగ్ డే గెయిన్స్ వస్తాయి. బట్ ఈ జిఎంపిని కూడా ఆపరేటర్స్ మ్యానిపులేట్ చేయవచ్చు. సో ఈ జిఎంపి పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఆర్హెచ్పిని స్టడీ చేసి బిజినెస్ నచ్చి ఫ్యూచర్ గ్రోత్ మీద కన్విక్షన్ ఉంటేనే ఐపీఓకి అప్లై చేయడం మంచిది. కొన్నిసార్లు లిస్టింగ్ డే గెయిన్స్ కోసం అప్లై చేయవచ్చు. బట్ ఆపరేటర్స్ ట్రాప్ లో పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే అక్క, నేను యాంకర్ లిస్ట్ లో ఉన్న మంచి కంపెనీస్ ల నేమ్స్ చూసి ఒక ఐపీఓకి అప్లై చేశాను అని అనుకుందాం అండ్ నాకు అలాట్ అయ్యింది అని అనుకుందాం. ఒకవేళ లిస్టింగ్ డే రోజునే వాళ్ళ షేర్ ని అన్ని సెల్ చేసి ఎగ్జిట్ అయిపోతే నా పరిస్థితి ఏంటక్క? వాళ్ళు ఇంటెన్సివ్ సెల్లింగ్ చేస్తే షేర్ ప్రైస్ బాగా డౌన్ అవుతుంది కదక్క. అలా అవ్వకుండా సెబీ దానిలో ఇన్వెస్ట్ చేసిన క్యూఐబీస్ కి మరియు ప్రమోటర్ కి ముందుగా ఎగ్జిట్ అవ్వకుండా ఒక సర్టెన్ లాక్ ఇన్ పీరియడ్ ని ఫిక్స్ చేస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ అయితే 30 డేస్ వరకు వాళ్ళకి ఇష్యూ చేసిన షేర్స్ ని అమ్మకూడదు. 30 డేస్ తర్వాత కూడా కేవలం 50% ఆఫ్ అలాటెడ్ షేర్స్ ని మాత్రమే అమ్ముకునే వీలుంది. కావాలి అనుకుంటే మిగతా 50% ఆఫ్ షేర్స్ ని అలాట్ అయిన డేట్ నుంచి 90 డేస్ తర్వాత సెల్ చేసుకోవచ్చు. అలాగే ప్రమోటర్స్ కూడా మినిమం 18 మంత్స్ వరకు అండ్ నాన్ ప్రమోటర్స్ కి 6 మంత్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఓకే అక్క, అర్థమైంది. మరి మెయిన్ బోర్డ్ ఐపీఓకి ఎస్ఎంఈ ఐపీఓకి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ బోర్డ్ కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఐపీఓకి వస్తాయి. అది ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కేటగిరీలో వచ్చే కంపెనీస్ ఇంకా ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవ్వవు. వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం ఫండ్ రైజ్ చేయడానికి ఐపీఓకి వస్తారు. మెయిన్ బోర్డ్ కంపెనీస్ కి లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ రైజ్ చేసే మనీని వాళ్ళ స్ట్రాటజిక్ డెసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేయవచ్చు. అది ఎస్ఎంఈ కంపెనీస్ రైజ్ చేసే మనీతో వాళ్ళ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మరియు మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మెంబర్స్ ని హైర్ చేసుకోవటానికి యూజ్ చేయవచ్చు. మెయిన్ బోర్డ్ ఐపీఓకి వచ్చే కంపెనీస్ రైజ్ చేసే మనీని ఫ్రెష్ ఇష్యూగా కొన్ని కొత్త షేర్స్ ని ఇష్యూ చేస్తాయి. ఇలా రైజ్ చేసే మనీ ద్వారా కంపెనీ కెపెక్స్ రిక్వైర్మెంట్స్ వాడటం కోసం యూజ్ చేస్తారు. అదే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవడానికి ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ రూట్ లో వాళ్ళ షేర్స్ ని పబ్లిక్ కి ఆఫర్ చేసి వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. మనం అప్లై చేసే ముందు ఈ ఐపీఓ ద్వారా రైజ్ చేసే మనీ ఫ్రెష్ ఇష్యూనా ఆర్ ఓఎఫ్ఎస్ అని చూసుకొని అప్లై చేయాలి. సరే అక్క. పోస్ట్ ఇష్యూ పేడ్ అప్ ఈక్విటీ ఆఫ్ ది కంపెనీ అంటే షేర్స్ ని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా కంపెనీకి వెళ్లే అమౌంట్ మెయిన్ బోర్డ్ కి అయితే మినిమం 10 crore అయి ఉండాలి అండ్ ఎస్ఎంఈకి అయితే 25 crore కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఈ ప్రాసెస్ అంతా ప్రైమరీ మార్కెట్ లో జరుగుతాయి అండ్ ఎస్ఎంఈ కంపెనీస్ యొక్క ఎబిటా 2 out of 3 years లో ప్రాఫిట్ చూపించాలి. అదే మెయిన్ బోర్డ్ ఐపీఓకి వచ్చే కంపెనీస్ అయితే లాస్ లో ఉన్న లిస్టింగ్ కి ట్రై చేయవచ్చు. ఎస్ఎంఈకి రెస్పెక్టివ్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, డిఆర్హెచ్పి, ఆర్హెచ్పి అప్రూవల్ ఇస్తే చాలు. సెబీ అప్రూవల్ అవసరం లేదు. బట్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కి సెబీ అప్రూవల్ కావాలి. ఎస్ఎంఈ కంపెనీస్ ఎవ్రీ 6 months కి ఒకసారి రిజల్ట్ పోస్ట్ చేస్తాయి. వెరాస్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కి క్వార్టర్లీ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి. ఎస్ఎంఈ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్స్ మినిమం 1 crore అయినా ఇన్వెస్ట్ చేయాలి. వేరాస్ మెయిన్ బోర్డ్ ఐపీఓలో మినిమం 10 crore ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఎంఈ అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఓకే అక్క. సో నేను మెయిన్ బోర్డ్ ఐపీఓతో పాటు ఎస్ఎంఈ ఐపీఓని కూడా అప్లై చేస్తా. మెయిన్ బోర్డ్ ఓకే, కానీ ఎస్ఎంఈ ఐపీఓకి అప్లై చేయాలి అంటే నీ దగ్గర మినిమం 1 lakh కంటే ఎక్కువ మనీ ఉండాలి అండ్ ఎస్ఎంఈ ఐపీఓలో మ్యానిపులేషన్ అవడానికి చాలా స్కోప్ ఉంది. రీసెంట్ గా సెబీ ఇలా కొన్ని ఎస్ఎంఈ కంపెనీస్ లో మ్యానిపులేషన్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని బ్యాన్ చేసింది. ఓ అవునా, సరే నేను ఈ స్టేజ్ లో ఎస్ఎంఈ ఐపీఓకి అప్లై చేయను. గుడ్ చిన్ను. సరే, నీకు ఐపీఓ ప్రాసెస్ గురించి మొత్తం ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. మెయిన్ బోర్డ్ అండ్ ఎస్ఎంఈ ఐపీఓ టైం ఫ్రేమ్స్ ని నెక్స్ట్ స్లైడ్ లో పెడుతున్నానని చెక్ చేయి. సెబీ ఐపీఓస్ లో జరిగే మ్యానిపులేషన్స్ ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళ గైడ్ లైన్స్ ని తరచూ చేంజ్ చేస్తుంది. సో
ఇంకా ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సెబీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అక్క. సరే, నెక్స్ట్ పార్ట్ లో ఒక షేర్ ప్రైస్ ఎందుకు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుందో, వాటి వెనకాల లాజిక్ ఏంటో డిస్కస్ చేద్దాం. బిఫోర్ లివింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో fin.fit in Telugu.